మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఎవరు పట్టించుకోవట్లేదు సార్. మేము చేయించోళ్ళం, అరక తినేవాళ్ళం, అట్టి తిరిగితే అరకొచ్చుకొని పిల్లలు పెట్టుకోవాలి. మేము ఓట్లు ఎప్పుడు వస్తున్నారు, ఓట్లు వేయించుకుంటున్నారు. మాకు సలాలు ఇచ్చిన వాళ్ళు కాదు, నెత్తి మీద గొడుగులు ఇచ్చిన వాళ్ళు కాదు. మా పరిస్థితి ఎట్టుంది? నమస్తే. మనం ఎంతో కాలంగా నిరుపేదలు వారు పడుతున్నటువంటి కష్టాలు, వారి జీవితంలో ఎంత దారుణమైన పరిస్థితుల్లో బతుకుతున్నారు సమాజంలో. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేషన్ నడుస్తున్నటువంటి ఈ సమాజంలో చాలా దారుణంగా దారిద్ర్య రేఖ దిగువన రోజు కష్టాలతో ఎంత దారుణంగా అనుభవిస్తున్నారనే వారి జీవిత కష్టాలన్నీ కూడా మనం తరచుగా చూపిస్తున్నాం. అందులో భాగంగా గుంటూరు నల్ల చెరువుకి సంబంధించినటువంటి చెంచు కాలనీ. ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది నిర్భాగ్యులు. వాళ్ళు కనీసం వాళ్ళకి తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు ఇవేమీ లేవండి. వర్షం పడినా, ఎండొచ్చినా, చలొచ్చినా వారి జీవితాలు మాత్రం చాలా దారుణంగా ఉంటాయి. నిద్రలు ఉండవు. రాత్రంతా పిల్లల్ని పట్టుకొని కూర్చొని అలానే ఉంటారు. వారి కేవలం రోజు ఒక 100-200 సంపాదించడం కోసం వాళ్ళు ఎంతో దూరం కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి అక్కడ పనులు చేసుకుంటూ, అక్కడ సరిగ్గా డబ్బులు దొరక్క, వాళ్ళ పిల్లల్ని చదివించుకోలేక, ఎవరు వాళ్ళని పట్టించుకోక చాలా దారుణమైన పరిస్థితుల్లో అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు బతుకుతూ ఉన్నారు. సో గతంలో మనం చూసుకుంటే చాలా చోట్ల వారికి ఐడెంటిటీ కార్డ్స్ కూడా లేవు. ఏంటండి, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలు తీసుకొచ్చాయి కదా, ఇంత మార్పు జరుగుతుంది కదా అనుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిటీ కార్డు ఉంటేనే వారికి ఈ పథకాలన్నీ వర్తిస్తాయి. వారికి ఈ మధ్య కాలమే చాలా మందికి ఐడెంటిటీ కార్డ్స్ వచ్చాయి, ఈ ఆధార్ కార్డు కానీ ఇవన్నీ. అందులో ఆధార్ కార్డులు, ఓటర్ ఐడీలు ఉన్నప్పటికీ కూడా చాలా మందికి కావాల్సినటువంటి పథకాలు, పెన్షన్ స్కీములు ఇటువంటి ఏవి కూడా వీరి దాకా రావట్లేదు. చాలా చాలా దారుణమైన పరిస్థితుల్లో వీళ్ళు బతుకుతున్నారు. ప్రతి క్షణం కష్టాలతో, నిద్ర లేచిన దగ్గర నుంచి మళ్ళీ తిరిగి నిద్రపోయేదాకా కష్టాలతోనే బతుకుతూ ఉంటారు. కంఫర్టబుల్ ప్లేస్ లేక నిద్రపోవడానికి, నిద్రలో కూడా కష్టాలే. వర్షం వచ్చినా, చలి వచ్చినా, ఎండొచ్చినా ఇక వారు ఇంక ఎప్పుడు నిరంతరం ఈ ప్రకృతితో, ఈ వాతావరణాలతో పోరాడుతూ వాళ్ళ జీవనం అయితే ప్రస్తుతం సాగుతుంది. ప్రస్తుతం మనం నల్ల చెరువు ఈ చెంచుపేట కాలనీలో ఉన్నాము. ఒకసారి వాళ్ళని పలకరించి వాళ్ళ బాగోగులు ఏంటని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరు పట్టించుకోవట్లేదు సార్. మేము చేయించోళ్ళం, అరక తినేవాళ్ళం, అట్టి తిరిగితే అరకొచ్చుకొని పిల్లలు పెట్టుకోవాలి. మేము పరిస్థితి మమ్మల్ని పట్టించుకోవట్లేదు. మా పిల్లలే మమ్మల్ని ఎవరు చూడలేదు, మా దగ్గరికి ఎవరికి రావట్లేదు. మరి ఎలాగున్నారమ్మా, మీ ఇల్లులు బాగుండయా, బాగాలేవని కూడా అడగట్లేదు. అసలు వచ్చినప్పుడు మటుకు వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అసలు సరిగా 5 రోజుల నుంచి నీళ్ళు కూడా వదలట్లేదు. మాసుకొచ్చుకుంటున్నాం, కొట్టుకొచ్చుకొని పోసుకోవాలా. ఎంతో బాధ అవుతుంది మాకైతే. మీకు పని ఎవరన్నా ఇస్తారా? పని చేయడానికి ఇష్టపడతారా? ఇస్తారు కానీ మా పని చెప్పేవాళ్ళు ఎవరు, మేము అరక తినేవాళ్ళని మాకు చూడట్లేదు, ముందుకు రావట్లేదు కదా సార్. చేద్దాం అనుకుంటున్నాం కానీ వాళ్ళైతే రావట్లేదు మా దగ్గరికి. మీరు ఏం చేస్తారు, అరక తినేవాళ్ళని మాట్లాడుతున్నారు మమ్మల్ని. అరకొచ్చుకొని తిని బతుకుతున్నాం, లేకపోతే మాలకొన్న పత్తులు పనుకుంటున్నాం ఒకసారి. లేకపోతే బట్టలు వ్యాపారం అరకొచ్చుకొని బట్టలు నమ్ముకొని 200-300 తెచ్చుకొని ఆ పిల్లలు పోషించుకోవాలా. ఇంకంతే మా పని. కనీసం మామూలుగా ఉండటానికి ఇక్కడ ఏం లేదు. వర్షం పడితే పరిస్థితి ఏందమ్మా? ఇళ్లలోకి వచ్చేది సార్. బురద, ఇదల్లా నేలలో బురదే. అయినా కూడా చిన్న చిన్న బండలు ఎవరో వారి పారేసిన బండలు తెచ్చుకొని పెట్టుకుంటున్నాం. మేము వండుకుంటానికి ఈ పొలాల కట్టెలతో వండుకొని తింటున్నాం. గ్యాసులు కూడా ఉంటలేదు. మా వల్ల అసలు అరగట్లేదు కదా సార్. మా గారికి వచ్చి ఏదైనా చెప్పవంటే కదా మా బాధలు చెప్పేది వాళ్ళకి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చాలా ఇట్లా స్కీములు, పథకాలు ఇస్తుంది కదా, మీ దాకా రావా? మా దాకా రావు. వస్తే మా మీద చెప్పి పక్కన మాకైతే అసలు ఏ పథకాలు కూడా మా దగ్గరకు వచ్చి ఇవ్వట్లేదు. అవసరం వచ్చినప్పుడు మటుకు ఓట్లు వేయాల్సిన వచ్చినప్పుడు మటుకు వస్తారు, వేపించుకుంటారు. మరి ఇల్లు చూస్తే అలాగ అని పట్టించుకోవట్లేదు కదా సార్. మరి 5-6 రోజుల నుంచి కూడా వాటర్ కూడా వదలట్లేదు మాకు. ఏమైంది కూడా మాకు తెలియదు. ఎవరైనా అడిగితే మాకు తెలియదు, మాకేం తెలుసు అని చూస్తున్నారు. మేము పంపు కాడికి వెళ్ళి కొట్టుకొచ్చుకొని బిందెలతో పోసుకొని వాడుకొని తినాలి, లేకపోతే అరకొచ్చుకొని అన్నం తిని పనుకోవాలా. మా పరిస్థితి అట్లా ఉంటుంది. అసలు ఇల్లు చూసాక ఎట్లున్నాయో, అసలు ఇల్లు కట్టించేవా నాదులు కూడా లేరు. చదువుకుంటున్నారు, గవర్నమెంట్ కూల్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి వస్తున్నారు. పిల్లలు పంపిస్తున్నాం, అక్కడ పంపియండి అమ్మ పథకాలు ఇస్తామంటుంటే పిల్లలు వెళ్ళి వస్తున్నారు. దానికి మరి పంపిస్తున్నాం. దానికి మాకేం పని లేవు.
ఈసారి వచ్చిన కానించి అది ఇది చూస్తే ఆ సార్ పట్టించుకుంటున్నారు కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు అన్న. కాకపోతే మిమ్మల్ని ఇంకా పూర్తిగా భగత్ సింగ్ గారే పట్టించుకుంటున్నారు. భగత్ సింగ్ గారే పట్టించుకుంటున్నారు. మా పిల్లల్ని మమ్మల్ని ఇలా ఉంటున్నారు ఏంది, మీ పరిస్థితి ఏందని మమ్మల్ని అడుగుతా ఉంటే మా సమస్యలన్నీ ఆ సారు చదువుతుంటే ఆ సారు మమ్మల్ని పట్టించుకొని ఇలా చేస్తున్నారు. ఇంకెవరు చేయరు అన్న ఇలాగా. మా కారుకి ట్యూషన్ కూడా ఆయనే పెట్టుకొని సొంతంగా పెట్టుకొని మా కారు లేకపోయినా ఉన్నా లేకపోయినా అయ్యగారే పెట్టుకుంటారు. మరి మా పిల్లలందరూ శుభ్రం చేయమ్మా మేము అడుగుతాము 10 మందిలో పెడతామని సారే చెప్తుంటే మాకు ఇళ్ళ స్థలాలు కూడా రాయట్లేదు చేయట్లేదు అంటే అవన్నీ వచ్చినప్పుడు చెప్పండి సార్ వాళ్ళకి వస్తారు వాళ్ళు పైన పెడతారమ్మా మీరు ఇబ్బంది పడొద్దు అంటున్నారు సార్ వచ్చి. మరి ఈ ఇళ్లలో కూడా 3-4 కాపురాలు ఉన్నాయి సారు. ముసలోళ్ళు ఉంటున్నారు, మొత్తకోళ్ళు ఉన్నారు. మా కొత్తగా పెళ్లి అయిన వాళ్ళు కూడా ఇళ్లలో పనుకోవాలా. ఈ ఒక్క చిన్న ఇంట్లో ఎంతమంది ఉంటారు? 5-6 ఉంటామండి ఇది ఇంట్లో. 5-6 కూర్చోడానికి కూడా పట్టదు కదా మా బాధ. అసలు పేచి కూకుంటానికి ఇప్పుడు 10 మంది వచ్చి కూకుంటానికి కూడా ఇబ్బంది అయిపోయింది. మరి మా పిల్లలు అయితే ఆడుకుంటానికి కూడా అసలు ఎంతో తిడుతున్నారు. మా పిల్లలు రోడ్డు మీద ఆడుకోనిట్లేదు, ఎక్కడ ఆడుకోవాలని అంటున్నారు. మరి మాకు పేసాన్ని తీపియాలిగా, గవర్నమెంట్ మమ్మల్ని పట్టించుకోవాలిగా, స్థలాలు తీపియాలిగా. మాకు మీ ఫోటోలు పెట్టుకోకపోతే మరి మమ్మల్ని ఎవరు చూస్తారు సార్ ఇలా చేస్తున్నారు అని మా బాధ చెప్పుకోలేక ఇలా చేస్తున్నాం. మరి మీలాన్ని ఏదో ఒకటి సాయం చేస్తేనేగా మమ్మల్ని ఎవరెవరు పట్టించుకునేది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఇల్లు ఇక్కడున్న ఏరియాల్లో చాలా పెద్ద ఇల్లు. అంటే ఇందులో కనీసం ఒక 5 కూడా కూర్చోడానికి లేదు. ఇక్కడ ఉన్న వాటిల్లో మళ్ళీ ఇదే పెద్ద ఇల్లు. ఇక్కడ కనీసం 5 కూడా కూర్చునేంత పరిస్థితి కూడా లేదు. అంత అధ్వాన్నంగా వీళ్ళ జీవనాలు ఇక్కడ సాగిస్తున్నారు. ఇంకా ఎండ వచ్చినా వర్షం వచ్చినా చలి వచ్చినా ఇంకా పరిస్థితి ఏంటనేది ఊహించడానికే కాస్త భయంకరంగా ఉంది. ఇంకా కాస్త మిగతా వాళ్ళని కూడా ఒకసారి చూసి పలకరించే ప్రయత్నం చేద్దాం. కూలి పోతాం, లేకపోతే అన్నం కానీ అడుకోసుకుని తిని బతుకుతాం. ఇంకేముంటది మాకు, ఇంకేం లేదు. 10 రోజు తింటాం, 12 రోజు ఉండే అన్నం అడుకోసుకోవడం తింటమే. మరి పిల్లలు బాగా చదువుకుంటేనే కదా భవిష్యత్తు తరాలు కూడా బాగుంటారు. మీలా బతకుండా మరి చదువులా చదివిస్తున్నాం. అప్పుడప్పుడు ట్యూషన్ కూడా అయ్యగారు పెట్టిస్తున్నారు మాకు లేని వాళ్ళకి. ఆయన సాయంత్రం పూట పొగులు బడికి పంపిస్తున్నాం. అసలు ఆ బడికి వెళ్ళడం అన్న సరిగ్గా జరుగుతుందా? వెళ్తున్నారు. అంటే మీరు కాస్త అక్కడ అప్పుడప్పుడు పనుల మీద వేరే ఊర్లు వెళ్ళి అక్కడ నెలల తరబడి ఉంటారంట కదా. ఉన్న పిల్లలు వదిలేసి వెళ్తారు, తల్లిదండ్రులు వెళ్తారు, పిల్లలు వదిలేసి ఉన్న వాళ్ళు పంపిస్తాం మేము ఇంటికాడ ఉన్న వాళ్ళు. ఏ ఇంటి పిల్ల ఆ ఇంటి పిల్ల అని కాకుండా అందరూ మీ ఇంటి పెంచు జాగ్రత్త చూసుకుంటారు. అందరూ ఒకరి పిల్ల ఒకలని అందరికి చెప్పేసి పంపిస్తాం. సో మీరు ఐకమత్యంగా ఉన్నారు కాబట్టి మీకు ప్రస్తుతానికి బలం. అంతే, ఒకరి పిల్లలని తేడా లేకుండా మా పిల్లలకి మేమే వాళ్ళ పిల్లలు వీళ్ళ పిల్లలని ఒకసారి చెప్పుకొని మేము పంపించుకుంటాం బడికి పిల్లల్ని. అమ్మా మీ వయసు ఎంతమ్మా? 60 ఉంటాయండి. అమ్మా మీకు పెన్షన్లు ఇట్లాంటివి ఏమైనా అందుతాయా? మాకు పెన్షన్లు వస్తున్నాయండి. ఎప్పటి నుంచి వస్తున్నాయమ్మా? 3 ఏళ్ళ నుంచి వస్తున్నాయి. అంతకు ముందు అయితే ఇక్కడ ఏం లేవా? అంతవరకు ముందు రావండి. కానీ మా వచ్చి ఇప్పుడు 50-60 సంవత్సరాలు అయింది. మీరు 50-60 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారు? 50-60 సంవత్సరాల నుంచి 50 ఏళ్ళ నుంచి ఏమంటాను మమ్మల్ని ఎవరు పట్టించుకోవటం లేదు. ఓట్లు ఎప్పుడు వస్తున్నారు, ఓట్లు వేయించుకుంటున్నారు. మాకు సలాలు ఇచ్చిన వాళ్ళు కాదు, నెత్తి మీద గొడుగులు ఇచ్చిన వాళ్ళు కాదు. మా పరిస్థితి ఎట్టుంది, లేకపోతే లేనప్పుడు ఊళ్ళో పోయి అంత అన్నం అడుకోచుకోవటం తినటం ఈ బురదలోనే దొల్లాడుతున్నాం. మమ్మల్ని ఎవరు పట్టించుకోవటం పట్టించుకోపోయే సమయంలో ఏం చేయాలి, ఈ బురదలోనే నీళ్ళలోనే ఉండి అయ్యగారు భగత్ సింగ్ గారు వచ్చిన నుంచి మమ్మల్ని కొద్దిగా అప్పుడప్పుడు వచ్చి మమ్మల్ని పలకరించి మనం బాగా చేసి పోతాడు. మీకేం అవసరం ఉందమ్మా, మీకేం కావాలమ్మా అని ఆయన అడుగుతున్నాడండి. మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం. కనీసం వాటర్ కూడా సరిగ్గా రావట్లేదు, కరెంట్లు కూడా సరిగ్గా లేవు. ఒక్కొక్క ఇంట్లో 2 కాపురాలు ఉంటాయి. అదే అమ్మా ఇంత చిన్నలలో ఇంత మంది ఉంటున్నారు, కనీసం మరి బాత్రూమ్లు కూడా లేవు. ఎట్లా స్నానాలు ఎలా నచ్చిండు అని అన్నారు. అని అంటే మాకు చెప్పుకోవటానికి కూడా మా కాడికి ఎవరు రావట్లేదు సారు, మా కాడికి రావట్లేదు. భగత్ సింగ్ గారు వచ్చిన దగ్గర నుంచి మీకు కాస్త అట్లట్లు నడుస్తుంది. ఇంకా ఆయన తప్ప ఇంకెవరు పట్టించుకోరా? ఆయన తప్ప ఇంకా మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు సారు. మమ్మల్ని ఎత్తి మీద చూసిన వాళ్ళు లేరు, మీకు స్థలాలు ఉండయా లేవు అని అడిగిన వాళ్ళు లేరు. ఓట్లు అయితే వేయించుకుంటారు కానీ ఓట్లకి డబ్బులు కూడా ఈగిపోయినా కూడా మేము వేస్తూనే వాళ్ళు గెలిపిస్తూనే ఉన్నాం. గెలిపించినా కూడా మాకేం సాయం చేయటం లేదు సారు. తీవ్రమైన అనారోగ్యం వస్తే ఏంటి పరిస్థితి? అనారోగ్యం చచ్చిపోవటమే స్వామి.
ఆరోగ్యం అంటే ఇంకా చచ్చిపోతుంది. మమ్మల్ని ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. కాకపోతే గవర్నమెంట్ వాళ్ళు కాడికి పోతే చూస్తారు, లేకపోతే లేదు. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు చాలా అభివృద్ధి పథకాలు తీసుకొచ్చినా మీ దాకా అందుతాయి? అసలు మా కాడ అందటం లేదండి. మా కాడికి రావట్లే, అసలు వాళ్ళు రావట్లేదు. మా మాట వాళ్ళు పట్టించుకోసం మేము ఏం చేసాము? మా ఎవరన్నా మా బాధలు చెప్పుకున్నాం అన్నా కూడా ఎవరు మా కాడికి రావట్లా. నీళ్ళు తప్ప ఆయన తప్ప ఇంకెవ్వరు రావట్లేదు సారు. వర్షం వస్తే మోకాళ్ళ వరకు ఇక్కడ నీళ్లు వస్తున్న పరిస్థితి. మరి కాదమ్మా, చిన్నపిల్లల పరిస్థితి ఏంటి? అప్పుడు చిన్నపిల్లల పరిస్థితి ఇంక ఎత్తుకొని కూర్చోవటమే. రాత్రి అంతా ఎత్తుకొని అలానే కూర్చుంటారు. ఎత్తుకొని కూర్చోవటం, సంఖ పెట్టుకొని కూర్చోవటం. బాలింతలు కూడా అదే పని, పసిబిడ్డలతో కూడా అదే పని. మరి ఇంకేం చేయాలి? సరిగ్గా వైద్యం అందగా చనిపోయిన వాళ్ళు ఉన్నారమ్మా? చనిపోయిన వాళ్ళు కూడా చాలా మంది, 10 మంది దాకా చనిపోయారు మా ఇళ్లలో. వైద్యం అందక 10 మంది దాకా చనిపోయారు. పట్టించుకోక మమ్మల్ని ఎవరు చూడక, మమ్మల్ని ఎవరు పట్టించుకోక, మా ఇళ్ళకి రాక, మీరు ఇట్టున్నారమ్మా అట్టున్నారమ్మా అని అడిగిన వాళ్ళు లేక, మరి అది సంగతి అయ్యా. ఎంతమంది వాడతారమ్మా? 20 మంది దాకా వాడతారు. ఈ ఒక్క బాత్రూమ్ 20 మంది వాడతారు. ఈ ఒక్క బాత్రూమ్ ఈ ఏడే కట్టుకున్నాం. 10 రూపాయలు వడ్డీకి తెచ్చుకొని కట్టుకున్నామండి. ఒక్క బాత్రూమ్ పిల్లలు తల్లులు 20 మంది దాకా వాడుకుంటాం. ఆ ఒక్క బాత్రూమే అది సర్కారు ఇచ్చింది కాదు, మేము సొంత డబ్బు పెట్టి సంపాదించుకొని కట్టించుకున్నామండి. మమ్మల్ని అంతేనండి. ఎంతకాలం బాత్రూమ్ కట్టించి? 3 నెలలు అవుతుందండి. 3 నెలల క్రితం పరిస్థితి ఎలా? 3 నెలలు కాంచి అటు బాత్రూమ్ చెట్లలోకి చేవల్లోకి స్నానం ఆడోదాడు పోసుకుంటారు. ఆడపిల్లలు మగ పిల్లలు ఏమో రోడ్డు మీద పోసుకుంటారండి. మగవాళ్ళేమో రోడ్డు మీద పోసుకుంటారు, ఆడపిల్లలు ఏమో ఇటు పోసుకుంటామండి. పిల్లలు మాక ఎండాకాలం ఒకరు అలాగేలా వదులుతారు నీళ్లు. ఎండాకాలం అసలు నీళ్లు బిందులు ఎత్తుకుని ఎటు పోవాలో కూడా తెలియదు. ఆడాడు పరిగెత్తి తెచ్చుకుంటాం. ఇక్కడ బహుజన మహాసభకు సంబంధించినటువంటి అధ్యక్షులు భగత్ సింగ్ గారు వీరి కోసం చదువు వల్లే వీళ్ళ జీవితాలు మారుతాయని చెప్పేసి వీళ్ళని చాలా కష్టం, స్కూల్ దాకా తీసుకొచ్చిన అక్కడ కూర్చోబెట్టి చదువు చెప్పడం చాలా కష్టంతో కూడుకున్న పని. అలాంటిది వీళ్ళని రోజు వాకప్ చేసి ఇదిగోండి ఇక్కడ వీరికి ఒక ప్రత్యేకమైన ట్యూషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి ఇక్కడ ట్యూషన్ అసలు ఎలా జరుగుతుంది ఏంటి అనేది లోపలికి కూడా వెళ్ళి చూద్దాం రండి. సో ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఇది వీళ్ళ ట్యూషన్ పాయింట్. దాదాపు ఇక్కడ ఒక 10 మంది వరకు ఏమన్నా చిన్న పిల్లలు అయితే పడతారు, అంతే. ఇదే వీళ్ళ క్లాస్ రూమ్. ఒకసారి ఇంత దుర్భరమైన పరిస్థితుల్లో వీళ్ళు జీవనం సాగిస్తూ ఉన్నారు. వీళ్ళకి ఒకసారి వీళ్ళ క్లాస్ టీచర్తో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే సార్. మేడం, వీళ్ళకి ఎప్పటి నుంచి ఇలా ట్యూషన్స్? 3 years నుంచి ట్యూషన్ స్టార్ట్ చేశారు భగత్ సింగ్ గారు. అప్పటి నుంచి ట్యూషన్ స్టార్ట్ చేశారు. స్కూల్కి వెళ్తారు కానీ లేదు సార్, ఏమీ రావు పిల్లలకి అసలుకి. సార్ పెట్టిన కాంచి కొంచెం పర్లేదు అనమాట. ఇప్పుడు అప్పటికి వీళ్ళు 5 months వేరే ఊరికి వెళ్ళడం, అంటే ఎలుకలకి పొలాల్లో ఎలుకల మందులు పెడతారండి. అలా డిస్టర్బ్ అవుతారు పిల్లలు చాలా వరకు. కానీ కొంచెం పర్లేదు, ఏదో ఒకటి కొంచెం డిసిప్లిన్ కానీ కొంచెం నీట్నెస్ తెలుస్తుందని కొంచెం అలా చెప్తూ ఉంటాం అనమాట. సాధారణ పిల్లలకి అసలు చదువు చెప్పడం, వాళ్ళని అటెన్షన్ పే చేయించడం చాలా కష్టంతో కూడుకున్న పని. వీళ్ళేమో పూర్తిగా చదువు నుంచి డైవర్ట్ అయిపోయి పనులకి వేరు వేరే ఊర్లలో తిరుగుతూ ఉంటారు. చాలా ర్యాక్ పిక్కర్స్ లాగానే అడుక్కుంటాను ఇలా జీవనం సాగిస్తారు. అసలు వీళ్ళని చదువు వైపు మళ్లించడం అనేది ఎంత కష్టంతో కూడుకున్న పని? చాలా కష్టం అండి. ఎందుకంటే నేర్చుకునేది కొంచెమైనప్పటికీ వీళ్ళు మళ్ళీ వేరే ఊర్లోకి వెళ్తారు కదా, ఆ చదువుకున్నది మర్చిపోయి వస్తారనమాట. అలా చాలా ఇబ్బంది అనండి, చాలా ఇబ్బంది. ఇప్పుడు సరైన ఫుడ్ దొరికితే కాస్త బ్రెయిన్ బాగా యాక్టివ్ గా పనిచేస్తుంది, ఏమైనా చెప్పినా గుర్తుపెట్టుకోవడానికి ఉంటుంది. వీళ్ళు తినే తిండికి కానీ వీళ్ళకి న్యూట్రిషన్ డిఫిషియన్సీ కూడా చాలా ఉంది, రక్తహీనత కూడా ఉందని చెప్తున్నారు. అసలు ఏంటి మేడం, అసలు వీళ్ళకి చెప్పింది గుర్తుపెట్టుకోరు అయితే పూర్తిగా? పాపం పిల్లలు ఏదైనా చెప్తే బాగా గుర్తుంచుకుంటారు. నిజమే, వీళ్ళకి సరిగ్గా ఫుడ్ లేదు, బ్లడ్ కూడా చాలా తక్కువ ఉండేది. కానీ చెప్పిన మాట వినే పిల్లలండి వాళ్ళు. ఏదైనా చెప్తే తొందరగానే రెస్పాండ్ అవుతారు. అంతకుముందు వీళ్ళు కొంచెం చేసేవాళ్ళు, అడుక్కునేవడం అలా జరిగేది. కానీ ఇప్పుడు అలా లేదు, చెప్పిన మాట వింటారు, నీట్గానే ఉంటారు. కానీ ఇంకా వాళ్ళకి తెలియాలి అది. సో ప్రస్తుతం మనతో పాటు బహుజన మహాసభ అధ్యక్షులు భగత్ సింగ్ గారు ఉన్నారు. భగత్ సింగ్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటువంటి వారిని మనం చాలా మంది ఎన్జిఓస్ని ఇట్లాంటివి చూస్తూ ఉంటాం. వారు ఏదో చాలా మంది నామకార్థానికి చేస్తున్నారు. కానీ భగత్ సింగ్ గారిని మేము చాలా కాలంగా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. వారి వెంటే ఉండి నిత్యం ఇదే పని.
వాళ్ళ జీవితాల్లో వాళ్ళు ఈయన్ని వద్దు పో అన్నా కూడా ఆయన వదలడనమాట. వాళ్ళని పట్టించుకోకపోయినా కూడా వాళ్ళని వదలకుండా వాళ్ళని అంటి పెట్టుకొని వాళ్ళ జీవితాల్లో ఒక్క జనరేషన్ ఏంటండి ఇది ఎలా అండి మీరు ఇలా చేస్తున్నారంటే ఒక్క జనరేషన్ అండి. ఆ ఒక్క జనరేషన్ మారితే మొత్తం వాళ్ళ కుటుంబాలన్నీ మారిపోతాయని చెప్పేసి వాళ్ళకి చదువు చెప్పడానికి ఆయన చాలా కాలం నుంచి తీవ్ర ప్రయాసాలు పడుతున్నారు. ఒకసారి భగత్ సింగ్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. భగత్ సింగ్ గారు నమస్కారం అండి. నమస్కారం సార్. వీళ్ళ జీవన శైలి ఇక్కడ ఎలా ఉంటుంది? ముందుగా మీ సుమన్ టీవీ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలండి. ఇప్పటి వరకు కూడా ఇటువంటి కాలనీలని సందర్శించి చూసి బహిర్గతం చేద్దామని ఆలోచన ఇంతవరకు ఎవరికి రాలేదు. మరి మీరు ఇంటూ వీళ్ళకి వచ్చినంత వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఈ రోజున ఈ యొక్క చెంచు కాలనీ, నల్ల చెరువులో చెంచు కాలనీ ఒకటి ఉందనే విషయం ఎవరికి కూడా తెలియదు. వీళ్ళు ఉంటారు కానీ వీళ్ళని గురించి పట్టించుకున్న నాదుడు లేడు. ఇదంతా కూడా కమ్యూనిస్టులు అందరూ కూడా ఉంటారు ఇక్కడ. అయినప్పటికీ వీళ్ళెవరికి కూడాను దరిద్రంగా బ్రతుకుతున్నారు. వీళ్ళకి సరిగా అడుక్కోవటం, పిల్లలంతా రోడ్లమ్మట తిరిగి కొట్లమ్మట తిరిగి డబ్బులు అడుక్కొచ్చుకొని ఇళ్ళమ్మట తిరిగి అన్నం అడుక్కొచ్చుకొని ఈ యొక్క పెద్దలు కూడా పోయి అడుక్కొచ్చుకొని చేస్తూ ఉంటారు. అటువంటి పరిస్థితి చూసి చలించి ఇక్కడికి వచ్చి ఈ యొక్క పిల్లల్ని మార్చాలి, ఒక జనరేషన్ కనుక మార్చగలిగితే వాళ్ళు ఈ పనుల్లో ఉండరు అని చెప్పేసి వీళ్ళందరినీ కూడా ముందు అడుక్కోవటం మానిపించాలని చెప్పి ఒక ట్యూషన్ పాయింట్ పెట్టాం. ఆ ట్యూషన్ పాయింట్కి సంబంధించి ఖాజా గారు అని చెప్పేసి గుంటూరు శారదా కాలనీలో ఉంటారు. ప్రస్తుతం ఆయన బాంబేలో ఉంటున్నాడు. ఆయన కొంత సపోర్ట్ చేస్తున్నాడు ఇక్కడ. ఆ సపోర్ట్ చేయడం ఆయన సహాయంతో ఒక టీచర్ గారిని పెట్టి ఆ టీచర్ గారి వీళ్ళందరూ కూడా విద్యాబుద్ధులు నేర్పిస్తా ఉన్నారు. గతంలో అయితే పిల్లలంతా కూడా భయంకరమైన బూతులు, అసలు జంతువుల్లాగా ఉన్నారు. వాళ్ళందరూ వాళ్ళ చక్కగా స్నానాలు చేసి బట్టలు వేసుకొని బూతులు మాట్లాడుకోకుండా చక్కగా రాసుకుంటూ కొంచెం విద్యాబుద్ధులు నేర్చుకుంటా ఉన్నారు. పెద్దలకు సంబంధించి వాళ్ళు ఎంతో దయనీయ పరిస్థితిలో జీవించే వాళ్ళు కూడా అన్నవాడు కొచ్చుకునేటువంటి వాళ్ళు. అటువంటి పరిస్థితి ఆగింది. వాళ్ళు సంవత్సరానికి ఒక 6 నెలలు మొత్తం కూడాను 6 నెలలు 7 నెలలు బయట గడుపుతూ ఉంటారు. అంటే తెలంగాణ, కర్ణాటక, హైదరాబాదు, మరి రాజమండ్రి ఇటువంటి ప్రాంతాలకు వెళ్ళి పిల్లలతో సహా వెళ్ళిపోతూ ఉంటారు. ఆ పిల్లలంతా కూడా అన్యాయం అయిపోతా ఉన్నారు. అటువంటి పరిస్థితులు జీవించుకున్నా కానీ వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయంటే ఆ వచ్చే కొద్ది గొప్ప అక్కడ సరిపోతుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ చేపలు ఆ కాలువల్లో ఏరుకొని తింటా ఉంటే ఒక 1000, ఒక 100, 200, 300 కంటే ఎక్కువ రావు. ఆడి పెట్టి కాలం గడుపుతా ఉన్నారు. వాళ్ళకి ఏదైనా జబ్బు వస్తే అప్పులు తెచ్చుకొని వడ్డీలు తెచ్చుకొని కట్టుకొని మళ్ళీ తీర్చుకోవడానికి మళ్ళా పోయి డబ్బులు తీసుకొస్తా ఉన్నారు. వాళ్ళలో కూడా వాళ్ళ కొంత మార్పు వస్తూ ఉంది. ఆ మార్పు తీసుకొస్తూ వాళ్ళకి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడానికి సంబంధించినటువంటి కృషిని ప్రభుత్వం ద్వారా చేయాలని చెప్పి చేస్తా ఉన్నాం. వాళ్ళకైతే ఆధార్ కార్డులు, రేషన్ కార్డు, ఓట్ల కార్డులు ఉన్నాయి. అయినప్పటికీ వాళ్ళకి ఇంతవరకు ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క ఇంటిలో 4-5 కుటుంబాలు జీవిస్తుంటే ఇంతవరకు ఇళ్ల స్థలాలు రాయలేదు వాళ్ళు ఎవరికి కూడాను. ఆ ఇళ్ల స్థలాలు లేకపోతే వర్షం వస్తే వాళ్ళందరూ కూడా ఇళ్లలో మగ్గిపోతా ఉంటారు. 50-60 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారు అంటున్నారు. 50 సంవత్సరాలు ఇక్కడే ఉంటున్నారు. ఇక్కడే ఉన్నప్పటికీ ఎవరు కూడా దాన్ని పట్టించుకున్న పరిస్థితి లేరు, వీళ్ళని అంటుకున్న పరిస్థితి లేరు. కారణం ఏంటి అంటే వీళ్ళంతా అడుక్కునేవాళ్ళు అని చెప్పేసి ఒక హీన పరిస్థితి ఉంది ఇక్కడ, ఒక వివక్ష ఉంది ఇక్కడ. వాళ్ళని అడుక్కునే వాళ్ళతో మనం బలకం ఏంటి అనేటువంటి ఫీలింగ్ ఉంది. కానీ ఎవరైతే ఈ దేశంలో వాళ్ళు కూడా పౌరులుగా బ్రతుకుతా ఉన్నారు, రాజ్యాంగం ఇచ్చిన ఫలాలు వాళ్ళకు కూడా అందాలని చెప్పేసి చేస్తా ఉన్నాం. అట్లాగే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి విద్య విషయంలో ప్రధాన పాత్ర పోషిస్తూ ఈ పిల్లలందరూ కూడాను ఒక విద్య వైపు నడిపించి ఒక జనరేషన్ మారిపోతే ఆ యొక్క బాధలు వాళ్ళు పడరని చెప్పేసి ఒక 20 ఏళ్ళు టార్గెట్ పెట్టుకొని పనిచేస్తా ఉన్నాం. దీనికి సంబంధించి చాలా కాలనీలు ఉన్నాయి, వాటిని కూడా మార్పు చెందుతూ ఉన్నాం. వీళ్ళు కూడా కొంత మార్పు చెందుతూ ఉన్నారు. ప్రభుత్వం వెంటనే వీళ్ళని దృష్టి పట్టించుకొని ఇప్పుడు వచ్చిన పథకం ఏదైతే ఉందో ఇళ్ల స్థలాల పథకం, ఆ పథకంలో వీళ్ళని చేర్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. వీళ్ళందరూ కూడాను మనలాంటి మనుషులే. ఇటువంటి కాలనీల వివక్షత లేకుండా అందరూ కూడా ఇక్కడ ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మరి కార్పొరేటర్లు, కమిషనర్లు, కలెక్టర్లు వీళ్ళంతా కూడా వీళ్ళని సందర్శించి వీళ్ళ పరిస్థితిని బాగు చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. సో చూశారు కదా, ఇక్కడ దాదాపు వీరు 50-60 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్న వీళ్ళ జీవితాల్లో మాత్రం ఎటువంటి మార్పులు రాలేదు. ఎంతో మంది ఎన్జిఓలు ఎంతో మంది వచ్చి చూసినా కూడా ఎటువంటి మార్పులు రావట్లేదు. కారణం వీరికి సరిగ్గా గ్రౌండ్ లెవెల్లో వీరికి అందాల్సినవన్నీ అందట్లేదు. ప్రభుత్వాల నుంచి కానీ అధికారుల నుంచి కానీ ఎవరైతే సహాయం చేస్తాం అనుకుంటున్నారో వాళ్ళ దగ్గర నుంచి కానీ సరిగ్గా అందడం లేదండి. ఇక్కడ అయితే ఎవరైతే ఈ బహుజన మహాసభకు సంబంధించినటువంటి భగత్ సింగ్ గారు అయితే వీరిని చదువు వైపు మళ్లించి ఒక జనరేషన్ని మొత్తాన్ని చదివిస్తే వాళ్ళ జీవితాలు బాగుపడతాయని చెప్పేసి ఇక్కడ కొన్ని సంవత్సరాలుగా వీరి కోసం కృషి చేస్తూ ఉన్నారు. ఒక్క గుంటూరులో ఈ ప్రాంతమే కాదండి, ఈ నల్ల చెరువు ప్రాంతమే కాదు, ఇంకా చాలా ప్రాంతాల్లో భగత్ సింగ్ గారు వర్క్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు.
మరొక నిరుపేద కాలనీలో వారి పరిస్థితిని చూపిస్తూ మళ్ళీ కలుద్దాం. కెమెరామెన్ హోసన్నతో శివరాజ్ శంకర్, సుమన్ టీవీ, గుంటూరు.